హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీలో రేపటి రోజు నుంచి ఈ జనవరి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల అవ్వబోతున్నాయి, ఆ పథకాల పేర్లేంటి, ఏ పథకం ఏ తేదీన విడుదలైతే అవ్వబోతుంది, సో ఈ పథకాల ద్వారా మీకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది, ఎవరు అర్హులవుతారు, ఎవరు అనర్హులవుతారు, అండ్ కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ఈ విధంగా మొత్తం కూడా చెప్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. నేను చెప్పినటువంటి విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, మనకు ఏపీలో ఈ జనవరి నెలలో రాబోయేటువంటి సంక్రాంతి పండుగ కానుకలుగా రేపటి రోజు నుంచి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చిందండి. వన్ బై వన్ అయితే క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇక ప్రస్తుతానికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అయితే జరుగుతూ ఉందండి. ఓకేనా? సో అయితే ఇది మనకు మొన్న 2వ తారీఖు నుంచి అయితే పంపిణీ మొదలయ్యింది. ఈ నెల 9వ తారీఖు వరకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు అనేటువంటి వాటిని అయితే పంపిణీ చేస్తారు. దాదాపుగా 21,80,000 మంది అయితే అర్హులు ఉన్నారనమాట ఈ పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి. వీళ్ళందరికీ కూడా రెవెన్యూ అధికారులు అర్హులైనటువంటి రైతు యొక్క ఇంటి దగ్గరికే వెళ్ళి పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని అయితే తీసుకోండి. సో దీనివల్ల మీకు ఫ్యూచర్‌లో చాలా బెనిఫిట్సే ఉన్నాయన్నమాట. అందువల్ల చెప్తూ ఉన్నాను. సో రీసెంట్‌గా ఎవరికైతే ఈ వెరిఫికేషన్ అనేది జరిగి ఉంటుందో అటువంటి వాళ్ళకి మాత్రమే అర్హులుగా గుర్తించి వాళ్ళకి మాత్రమే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను. సో గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో అయితే ఇచ్చారు. సో వాటన్నిటిని కూడా పాస్ పుస్తకాలన్నిటిని కూడా తొలగించేసి ఇప్పుడు మీకు కొత్తగా రాజముద్రతో పాస్ పుస్తకాలను పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు పంపిణీ చేసేటువంటి పాస్ పుస్తకం అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఇమేజ్. సో మధ్యలో రాజముద్రతో లోగో అనేది అయితే వస్తుంది. దాని కింద పట్టాదారు పాస్ పుస్తకం అనేది పేరైతే ఉంటుంది. పైన వచ్చేసి కొత్త పట్టాదారు పాస్ పుస్తకం అని పేరు కూడా ఉంటుందన్నమాట. ఇంగ్లీష్‌లో కింద ఉంటుంది. పైన తెలుగులో అయితే ఉంటుందన్నమాట. సో ఇలా మీకు ఈ విధంగా ఉన్నటువంటి పాస్ పుస్తకం అయితే పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి దీన్ని గమనించండి. రైతులందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా కలెక్ట్ చేసుకోండి. అన్ని జిల్లాల్లో కూడా మనకి ఈ పంపిణీ అయితే జరుగుతూ ఉంది. 9వ తారీఖు వరకు అయితే పంపిణీ జరుగుతుంది. ప్రతి ఒక్కరు అధికారులు వచ్చినప్పుడు ఇంటి దగ్గరే ఉండి ఈ కార్డ్ అనేటువంటిది తీసుకోవడం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకు రాష్ట్రంలో 5,600 కొత్త పెన్షన్‌లకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగిందండి. సో ఇక్కడ కొత్త పెన్షన్‌లు అంటున్నారు కదా! అన్ని కేటగిరీ వాళ్ళు అర్హులేనా అని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. సో అన్ని కేటగిరీలు అంటే చాలా కేటగిరీలు ఉన్నాయి మనకు. దాదాపుగా ఏపీలో 20కి పైగానే ఉన్నాయి. సో అన్ని కేటగిరీల వాళ్ళకైతే అవకాశం కల్పించడం లేదు. సో కేవలము దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్స్‌కు అర్హులైనటువంటి వాళ్ళు, క్యాన్సర్ రోగులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు, అండ్ అలాగే వికలాంగులు. ఈ 3 కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు మాత్రమే కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు. అది కూడా ఒక జిల్లాకు 200 పెన్షన్ల లిమిట్‌తోనే. ఓకేనా? సో మొత్తంగా 28 జిల్లాలకు 5,600 మందికి అవకాశం అయితే వస్తుంది. సో మీరు ఈ అప్లికేషన్స్ అనేటువంటివి ఎప్పుడు మొదలవుతాయి అంటే, ఫస్టు ప్రొసీడింగ్స్ అనేదైతే ఇవ్వాలనమాట. సో గత నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా కలెక్టర్లు, మంత్రులతో మీటింగ్ ఏర్పాటు చేసి జస్ట్ ముందుగా వీళ్ళకి మాత్రం అవకాశం కల్పించండి అని వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ కలెక్టర్లు, మంత్రులు ఈ అధికారుల దగ్గర నుంచి మనకు ప్రొసీడింగ్స్ అయితే రావాలన్నమాట. ప్రొసీడింగ్స్ వచ్చాకనే అప్లికేషన్స్ అనేటువంటివి మొదలవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రొసీడింగ్స్ అనేటువంటివి ఈ నెల 20 తారీఖు లోపల వచ్చేసినట్లయితే జనవరి నెల ఆఖరి నుంచి అయితే మొదలుపెడతారు. లేదు ఈ జనవరి నెలాఖరు లోపల ప్రొసీడింగ్స్ ప్రభుత్వం నుంచి వచ్చినట్లయితే ఫిబ్రవరి నెల మొదటి వారం నుంచి లేదా రెండో వారం నుంచి అయితే అప్లికేషన్స్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. అంతేకాని పర్టిక్యులర్‌గా డేట్ అనేదైతే మనకి ఇంకా చెప్పలేదు. అందుకే మీకు కూడా ఈ వీడియోలో చెప్పడం లేదు. చాలామంది కూడా ఈ జనవరి నెలలో ఈ సంక్రాంతి పండుగ కానుకగా కొత్త అప్లికేషన్స్ అనేటువంటివి మొదలవుతాయని అనుకుంటూ ఉన్నారండి. సో ఇదంతా కాదు. మనకు డేట్ అనేదైతే ఇంకా ఫిక్స్ చేయలేదు. మీకు అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను. డేట్స్ ఫిక్స్ చేసినా సరే, అప్లికేషన్స్ ఎలా చేసుకోవాలి, ఈ వివరాలన్నిటి గురించి. బట్ దీనికంటే ముందుగా మీకు డాక్యుమెంట్స్ అయితే చెప్తానండి. ఈ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా రెడీగా చేసి పెట్టుకోండండి.
ఓకేనా. సో, ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అర్హులైనటువంటి వాళ్ళు అండ్ అలాగే ఈ క్యాన్సర్ రోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రం మెడికల్ సర్టిఫికేట్ చేపించి పెట్టుకోండి. వికలాంగులు మాత్రం కొత్త సదరం సర్టిఫికేట్ అనేది చేపించి పెట్టుకోండి. సో, దాని తర్వాత మీకు ఈజీ అవుతుంది. ఎందుకంటే లిమిట్ పెట్టున్నారు ఇక్కడ మనకు. సో, మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకుంటే మీకే మంచిదనమాట. అందుకొరకు చెప్తున్నాను. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ప్రాపర్‌గా రెడీ చేసి పెట్టుకోండి. దీంతో పాటుగా క్యాష్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్, మీ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన యొక్క ఆధారు, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ ప్రాపర్‌గా పెట్టుకోండి. నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేదైతే అందజేస్తూనే ఉంటాను. ఓకేనా. ఇక నెక్స్ట్ పోతే మనకు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద ఇల్లు లేనటువంటి వాళ్ళు అప్లై అనేది చేసుకున్నారు. సో, అప్లికేషన్స్ అనేటువంటివి కూడా క్లోజ్ అయిపోయాయి మనకు లాస్ట్ మంత్ డిసెంబర్ 5వ తారీఖో, 6వ తారీఖో సంథింగ్ ఎప్పుడో క్లోజ్ అయితే అయిపోయాయి. సో, ఇప్పుడు మనకు వీటికి సంబంధించి వెరిఫికేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇల్లు అన్నమాట ఇవి మనకు. ఈ వెరిఫికేషన్స్ 15వ తారీఖు వరకైతే జరుగుతాయట. సో, 15వ తారీఖు వరకు జరిగిన తరువాత మనకు తుది అర్హుల జాబితాలను విడుదల చేయడం జరుగుతుంది. సో, ఫైనల్‌గా ఆ యొక్క లిస్ట్‌లో నేమ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇల్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. ఫైనలైజ్ చేసి మనకు 15వ తారీఖు పైన సో, ఏ డేట్‌నైనా రిలీజ్ చేయొచ్చు. పర్టిక్యులర్ డేట్ అనేది మనకి ఇంకా చెప్పలేదు. ఆ లిస్ట్‌లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకమైతే ఇల్లు మాత్రం ఖచ్చితంగా అయితే వస్తుందండి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద అప్లై చేసుకోవచ్చా అంటే లేదండి. అప్లికేషన్స్ క్లోజ్ అయితే అయిపోయినాయి. సో, నేను చాలా వీడియోస్‌లో చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు. అప్లికేషన్స్ అయితే క్లోజ్ అయిపోతున్నాయి. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి అనని. ఈ విధంగా ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నట్లయితే స్థలం చూపించి మీరు ఇల్లు కట్టుకోవడానికి తగినటువంటి ఆర్థిక సహాయం అయితే అందజేస్తారు. దాదాపుగా రూ. 2,50,000 వరకు అయితే విడతల వారీగా మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాల్లోకి అయితే విడుదల చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి అర్హుల జాబితాలను ఈ నెల 15వ తారీఖు పైన అనౌన్స్ అయితే చేయబోతున్నారు. మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూనే ఉంటాను. ఛానల్‌ని రెగ్యులర్‌గా అయితే ఫాలో అప్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకునేసి. నెక్స్ట్ వచ్చేసి మహిళలకు మరొక 2 కొత్త పథకాలు ఎటువంటివైతే రాబోతున్నాయన్నమాట. ఈ సంక్రాంతి పండుగ కానుకగాను. ఇవి కొత్త పథకాలు. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకము, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకము. సో, వీటినైతే నాకు తెలిసి సంక్రాంతి పండుగ కానుకగా అమల్లోకైతే తీసుకొస్తారని అనుకుంటున్నాను. డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు మాత్రమే అర్హులైతే అవుతారు ఈ 2 పథకాలకు. బట్ ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి సమాచారం అయితే ఏం లేదు. పలానా డేట్‌న ఈ పథకాలను అమల్లోకి తీసుకొస్తామని. సో, నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. సంక్రాంతి పండుగ కానుకగా తీసుకువచ్చే యోచనలో అయితే ఉన్నది ప్రభుత్వం ప్రస్తుతానికి. ఇక ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? సో, గరిష్టంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఇద్దరు పిల్లల చదువులకు సంబంధించి రుణాలను తీసుకోవచ్చు. రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు. పావలా వడ్డీకే మీకు రుణాలనైతే అందజేస్తారు. గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. అడ్మిషన్ లెటరు, ఫీజు రసీదు తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తు చేసిన 48 గంటల్లో ఖాతాల్లోకి నేరుగా నగదనేది మీకు జమ చేయడం అనేది జరుగుతుంది. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ డ్వాక్రా సంఘాల సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కుమార్తె వివాహ ఖర్చులకు వర్తింపు జరుగుతుందన్నమాట. దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రూ. 10,000 నుంచి ఎంతవరకు రూ. 1,00,000 వరకు రుణం వస్తుంది. 4% వడ్డీ. గరిష్టంగా 48 వాయిదాల్లో కట్టుకోవచ్చు. దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? లగ్నపత్రిక, పెళ్లి ఖర్చులు, అంచనా పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. పరిశీలన అనంతరం సభ్యురాలి యొక్క ఖాతాల్లోకి నేరుగా నగదనేది జమ చేయడం జరుగుతుందండి. సో, ఇవన్నీ కూడా డ్వాక్రా సంఘాల్లో ఉంటేనే మీకు వస్తాయి మహిళలకు. లేదంటే రావన్నమాట. సో, ఫైనల్‌గా ఇవి మనకు ఈ నెలాఖరు లోపల విడుదలయ్యేటువంటి పథకాలు. సో, మధ్యలో ఏమన్నా మార్పులు, చేర్పులు జరిగినా సరే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేదైతే అందజేస్తూనే ఉంటాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. రెగ్యులర్‌గా ఛానెల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకునేసి.